పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. పవిత్ర కావలి సన్మనస్కులారా, మా కోసం ప్రార్థించండి. ఓ హోలీ గార్డియన్ ఏంజెల్స్, pray for us, pray for our protection. Thank you, Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి ఈరోజు కావలి దూతల పండుగను కొనియాడుతున్నాం. We celebrate the feast of Holy Guardian Angels. మనము కలిసి ప్రార్థన చేసుకుందాం. మనకు గొప్పగా దీవెనకరంగా ఎల్లప్పుడూ ఉండే దూతలు వారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశం అర్పించుకుందాం. సామువేల్ బాణజీ కుటుంబం యేసు ప్రభు తల్లి కాచి కాపాడి సంరక్షించి కాపాడినందుకు కృతజ్ఞతగా దేవుని కాపుదల ఎల్లప్పుడూ వారి కుటుంబానికి తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సూరా రత్నకుమారి మంచి ఆరోగ్యం, నూతన గృహ ఆశీర్వాదం. సూరా దిలీప్ కుమార్, సూరా భాను కీర్తి సంతాన వరం, మంచి ఆరోగ్యం. సూరా దీప్తి బిజినెస్ల అభివృద్ధి కొరకు, నూతన గృహం కొరకు. కోట వల్లిక బంధకాల నుండి విడుదల. కోట ప్రవళిక సాత్విక మంచి ఆరోగ్యం, చదువుల కొరకు. కోట రాణి మంచి ఆరోగ్యం. కోట శైలం రాజు మంచి ఆరోగ్యం, మంచి బిజినెస్లో అభివృద్ధి కొరకు మంచి ఆరోగ్యం, నూతన గృహం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే బాల ఆర్దిత జన్మదిన సందర్భంగా గత సంవత్సరం అంతా దేవుడు ఆమెను కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా, దీవించినందుకు కృతజ్ఞతగా రాబోయే రోజులలో బిడ్డ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అమ్మమ్మ తాతయ్య బాల ఆర్తిక, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. జోసఫ్ తంబి కుమార్ జన్మదిన సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు. చేయి పనులంటిన దేవుని హస్తం తోడుగా ఉండినట్లుగా దేవుని సంరక్షణ కొరకు. కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు, కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జోసఫ్ తంబి కుమార్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఏరువా అర్లారెడ్డి జోజమ్మ కుటుంబం సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం. ఏరువా రంజిత్ రెడ్డి శ్వేత సంతాన వరం కొరకు మరియ తల్లిని వేడుకుంటూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏరువా అర్లారెడ్డి జోజమ్మ వీరితో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువును అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేతనైన మరియమ్మ వందనం, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పునీత జెరోమ్ గారు మొన్ననే మనము ఆయన పండుగను కొన్నాడాం. ఆయన ఇలా చెప్తున్నాడు, మానవుని ఆత్మ మిక్కిలి పరిశుద్ధంగా ఉండటం గౌరవప్రదమైనది. అందుకే అది ఆది జీవం పోసుకున్నటువంటి సమయం మొదలుకొని ఒక్క మనిషికి కావలి సన్మనస్కొని దేవుడే ఏర్పరచాడు. From the time the man received the breath of life, from the beginning, God appointed a guardian angel, is the statement by a great saint whom we remembered the other day, Saint Jerome. మనం ప్రార్థనతో ఈ విధంగా ప్రార్థిస్తున్నప్పుడు మనకు చరిత్ర నేర్పిస్తున్నటువంటి తల్లి శరీసభ నేర్పిస్తున్న సత్యం, కావలి సన్మనస్కులు మన ఆత్మ శరీరాన్ని అన్ని రకాల అపాయముల నుండి కాపాడుతారంట. సైతాను శోధనను జయింప వాళ్ళు మనకు ప్రేరణ ఇచ్చి నడిపిస్తారంట. ముఖ్యంగా మరణ అవస్థలో మనకు తోడుగా ఉంటారంట. రాబోయే ఆత్మ కీడలు విషయమై హెచ్చరికలను మనకు చేస్తారంట. మనవుల్ని దేవుని సింహాసనం ఎదుట కొనిపోతూ మనలను దేవునికి సొంతమైన బిడ్డలుగా మారుస్తారంట. మనం మరణించిన తర్వాత మనల్ని తీసుకొని వెళ్ళి ఉత్తరించి స్థలంలో ఉంచి తర్వాత పాపాలకు ప్రాయశ్చిత్తం పొందిన తర్వాత మన ఆత్మలను మోక్ష ద్వారం చెందకు చేర్చి దేవుని సింహాసనం దగ్గర చేర్చే బాధ్యత వారిదంట. See, such a great responsibility God has given to the holy guardian angels. They are with us, they protect us in the moment of danger. They protect us from the satanic bondages. They take care of us at the time of our death. They take our soul and reach it to purgatory if needed for purging. After that, when we are cleansed, they take us to the throne of mercy. Up to that, they work for us. ఇంత గొప్ప పునీతుల, ఇంత గొప్ప కావలి దూతలు మనకు ఉన్నారని చెప్పేసి మనం తెలియక వాళ్ళు సహాయం కోరట్లేదు. రోజు మనం చెప్పాలంట, కావలి సన్మనస్ కూడా నా కోసం అపాయింట్మెంట్ చేయబడిన కావలి సన్మన్ కూడా నాతో ఉండమని చెప్తే వాళ్ళు డ్యూటీ చేస్తారు. దే ఆర్ ఇన్ డ్యూటీ అస్ అ గార్డియన్ ఏంజల్. ఈరోజు మనం పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ బాటసారికి నమ్మిక మా కావలి దూతలే ప్రభువాని పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే. ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే. నీవే మార్గం యేసయ్యా, నీవే సత్యం యేసయ్యా, నీవే జీవం యేసయ్యా, నీవే సర్వం యేసయ్యా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. కావలి దూతల కాపుదలలో కనురెప్పలామమ్ము కాచే దేవా. కావలి దూతల కాపుదలలో కనురెప్పలామమ్ము కాచే దేవా. కరుణామయుడవై కనికరించు దేవా, కన్నీలు తుడిచే కృపగల ప్రభువా. కరుణాయుడవై కనికరించు దేవా, కన్నీలు తుడిచే కృపగల
సారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కావలి సన్మనస్కులైన వారు ఎంతో మంది పునీతులకు ప్రత్యక్షమై వారితో సంభాషించడం జరిగింది అంట. రోమ్ నగర్లో ఉన్నటువంటి పునీత ఫ్రాన్సిసమ్మ గారు వారి మాటలో దేవదూత ఆకారము కనబడు రీతి ఎంతో మధురముగా తేజస్సుతో నిండి ఉంటుంది. గాజు వస్త్రం వలె ఉండు ఆ దేవదూత పరలోక పరిశుద్ధతను మాట్లాడితే అది వర్ణింపలేనిది. వారు ఒకే ఒక్క చూపు మన ఆత్మ ఉగ్రమైన భక్తి జ్వాలను రగిలింపచేస్తుందని చెప్తున్నారు. The angels appearance is such a great thing we can't even describe. That's what the great saint of the Saint Francis of Rome, she speaks about it. What about Saint Bernard? మనం ఇంతకు ముందు జెరోమ్ గారి గురించి విన్నాం. బెర్నార్డ్ గారు అంటున్నారు ఈ కావలి సన్మనస్కుల గురించి, పరిశుద్ధ సన్మనస్కులు మీ స్నేహితులుగా చేసుకో. మన ఎంత బలహీనంగా ఉన్నా, మన పరిస్థితి ఎంత విచారకరంగా ఉన్నా, ఎంత పెద్ద ఆపదలు చుట్టుముట్టి ఉన్నా ఈ కావలి సన్మనస్కులు సంరక్షణలో మనం ఏ మాత్రం భయపడనక్కరలేదు అని చెప్తున్నాడు. Whatever may be the trouble, whatever may be the danger, but if we are in the presence of these guardian angels, we will have no fear, he says. అదే పునీత బెర్నార్డ్ గారు అంటున్నారు, విశ్వాసులకు ఇచ్చిన తమ ఉపదేశంలో ఇలా పేర్కొంటున్నారు, నీ కావలి సన్మనస్కుని ఆదరించు, నీ భద్రత పట్ల చూపిన జాగరూకత కృతజ్ఞత చూపించు, వారిపై నమ్మకం ఉంచు, ప్రేమించు, ప్రతి కష్టంలోను కీడులలోను శోధనలోను వారి వైపు మరలి వారి సంరక్షణలో సహాయానికి ప్రార్థించు అంటున్నాడు. సెయింట్ బెర్నార్డ్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ గాడ్ హ్యాస్ గివెన్ దెమ్. దే విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రొటెక్షన్, he says. If you keep your faith on them, whatever may be your trouble, whatever may be the evil, they will take care of you, says Saint Bernard. ఇంతమంది పునీతులు కావలి దూతల గురించి చెప్తుంటే మనం వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళని పిలవట్లేదు. ఈ రోజైనా మనం అర్థం చేసుకొని పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా?
ఈ బాట సారికి నమ్మిక నీవే, ఈ బాట సారికి ధైర్యము నీవే, ఈ బాట సారికి నమ్మిక నీవే, ఈ బాట సారికి ధైర్యము నీవే. ఆశల శిఖరం వేదన అంతం, ఆటుల శరణం నీవే నీవే. ఆశల శిఖరం వేదన అంతం, ఆకుల శరణం నీవే నీవే. అనురాగ దీపం అపురూప బంధం, అన్యోన్య ప్రేమ నీవే నీవే. అనురాగ దీపం అపురూప బంధం, అన్యోన్య ప్రేమ నీవే నీవే. ఈ బాట సారికి నమ్మిక నీవే, ఈ బాట సారికి ధైర్యము నీవే. కావలి సన్మనస్కుల ప్రార్థన కోసం అడుగుదాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ దూతలు 10 లక్షల మంది కంటే ఎక్కువగా ఉంటారంట. మోర్ దాన్ 10 lakhs ఇన్ నంబర్ ఈస్ ద ఏంజల్స్, ఇట్ ఈస్ సెడ్. యు సీ సో మెనీ ఏంజల్స్, దట్ మీన్స్ దే ఆర్ అట్ అవర్ సర్వీస్, బట్ వీ డోంట్ ఈవెన్ రికగ్నైజ్ దమ్ ఆర్ కాల్ దమ్ ఫర్ హెల్ప్. వాళ్ళు ఇంతమంది ఉంటే మనం వాళ్ళని పిలిస్తేనే కదా వాళ్ళ సహాయం మనకు అందించేది. వాళ్ళు సర్వేశ్వరుని మరియు భూలోకంలో దివ్యసప్రసాద రూపీ దేవాన్ని వందిస్తూ సదా స్తుతిగానములు చేసే అగణిత సన్మనస్కులు బృందాన్ని స్మరించి ప్రత్యేకంగా మనం గౌరవించే దినం ఈరోజు. దే కీప్ ఆన్ ప్రైజింగ్ గాడ్ ఇన్ హెవెన్ అండ్ ఆల్సో దే కీప్ ఆన్ ప్రైజింగ్ గాడ్ అట్ ద టైమ్ ఆఫ్ ద యూకరిస్ట్. And it is our responsibility to call them and get their help. ప్రియమైన సహోదరి సహోదరులారా, సెరాఫీము అనే సన్మనస్కులు విభాగం అత్యున్నతమైనదంట. సన్మనస్కులు 9 బృందాలుగా విభాలుగా ఉన్నారంట. There are 9 parts of angels it seems, and among them the highest category is the seraphim. So there are many angels who are appointed for God. ఇంతమంది పునీతులు, ఇంతమంది మరి కావలి సన్మనస్కులను దేవుడు మన కోసం నియమించాడు. వారిని తలంచి పరలోకంలో ఆరాధన, భూలోకంలో సంరక్షణ, పరలోకంలో స్తుతి, భూలోకంలో స్తుతి, దాన్ని తలంచి పాడే పాట ఈరోజు పాడుతున్నాం. ఈ బాటసారికి నమ్మిక మీ దూతలే ప్రభువాని పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా.
నీవే నా మోక్షం, నీవే నిరీక్షణ, ఆత్మానందం నీవే నీవే. నీవే మా మోక్షం, నీవే నిరీక్షణ, ఆత్మానందం నీవే నీవే. ఇహలోక సౌఖ్యం, పరలోక భాగ్యం, నిత్యానందం నీవే నీవే. ఇహలోక సౌఖ్యం, పరలోక భాగ్యం, నిత్యానందం నీవే నీవే. ఈ బాట సారికి నమ్మిక నీవే, ఈ బాట సారికి ధైర్యము నీవే నీవే దేవా. ఆ సన్మనస్కులు ఇంతమంది ఉన్నారా? నాకు సహాయం చేస్తున్న ధైర్యంతో ఈ గుర్తును చెప్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ఈరోజు మనకు రెండు రకమైన ఆశీర్వాదములు. ఒకటేమో మనము కావలి సమనస్కుల దేవదూతల పండుగను కొనియాడుతున్నాం. We celebrate on the one side guardian angels feast day today. That's one blessing. Second one is also we have a great reason to rejoice. Today is the birthday of father of nation, our nation, Mahatma Gandhi. He was born on 2/10/1869 on this day. Let us remember all beautiful, wonderful things that he had done for us, sacrifices. How beautifully he got it. ఆయన నేర్చుకున్నది కూడా యేసు ప్రభు నుండి అందుతున్నారు. అహింస. వాళ్ళందరూ తుపాకీ పట్టుకొని పోట్లాడుతుంటే ఈయన మాత్రం అహింస ద్వారా సాధించి చూపించాడు. విత్ నాన్ వైలెన్స్ హీ వన్ ఇండిపెండెన్స్ ఫర్ అవర్ కంట్రీ, ఫాదర్ ఆఫ్ నేషన్, మహాత్మా గాంధీస్ బర్త్డే. ఐ విష్ ఆల్ మై డియర్ ఇండియా, ఐ కాల్ ఇట్ డియర్ ఇండియా బికాజ్ ఇండియా లాగా ఏ దేశం లేదంట. అన్ని దేశంలో అందంగా ఉండవచ్చు కానీ మన దేశంలో ఉన్నటువంటి ఆస్తి సంపదలు ఎక్కడ లేదంట. ఇండియా ఈజ్ ద బెస్ట్ ఇట్ సీమ్స్. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇండియా ఈజ్ ద బెస్ట్ అంటారు సమ్ పీపుల్ సే. సో భారతదేశం ఇంత గొప్ప దేశముగా స్వతంత్రాన్ని మనం పొందుతున్నామంటే మహాత్మా గాంధీ గారు పొందినటువంటి అహింస అనే మార్గం, ఆయన పుట్టినరోజు. అందువలన ప్రత్యేకంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ యు వెదర్ యు ఆర్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్, ఆల్ ది ఇండియన్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యాపీ బర్త్డే ఆఫ్ అవర్ ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ యొక్క మరి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం కూడా అహింసతోనే సాధిస్తాం. ఈరోజు మనము దేవా కావలి దూతల ఆధీనంలో మమ్మల్ని ఉంచుకో,
2 రోజుల ముందే ప్రభు అతి దూతలు అన్నావు, వెంటనే 2 రోజుల తర్వాత కావలి దూతలు అంటున్నావు. అంటే మనం ఎంత భద్రంగా ఉండాలని దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప ఆస్తి. 2 days before guardian angels, 2 days before we had the archangels, and today we have guardian angels. ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, పిల్లలు దంపతుల వడకంలో పాల్గొంటున్న వారందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, కావలి సన్మనస్కులారా మా కొరకు ప్రార్థించండి. ఆల్ మై గార్డియన్ ఏంజెల్స్, Pray for us. ప్రియమైన సహోదరి సోదరుల, 4వ గుర్తులో మనమున్నాం. ప్రభు మనకు ఎల్లప్పుడూ శాంతికరుడు, క్రాంతిగా మారే దేవుడు, శాంతి ప్రదాత. ఆయన నామస్మరణ మన జీవితానికే శరణం. పరలోక గమ్యం చేర్చే దూతలను ఈరోజు స్మరిస్తూ దేవునికి స్తోత్రం చెల్లించి సంతోషముతో పాడుదామా. ఈరోజు దూతలు ఎగురుతూ మన మధ్యలో ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు తీసుకొస్తున్న గొప్ప దినం. ప్రార్థనతో పాడుదాం. దూతలు ఎగురుతున్నారు, దిగుతున్నారు పరలోకము నుండి. They are getting down from heaven with the blessings. Let us thank the Lord for all the guardian angels. నీవే నా శాంతి, నీవే మా కాంతి, శాంతి ప్రదాతవు నీవే, నీవే నా శాంతి, నీవే మా కాంతి, శాంతి ప్రదాతవు నీవే, నీవే. నీ నామస్మరణం మా జీవిత శరణం, పరలోక గమ్యం నీవే, నీవే. నీ నామస్మరణం నా జీవిత శరణం, పరలోక గమ్యం నీవే, నీవే. ఈ బాట సారికి నమ్మిక నీవే, ఈ బాట సారికి ధైర్యము నీవే. ప్రార్థనతో దేవుడు ఒసగే సన్మనస్కుల ఆశీర్వాదముల కొరకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ముగించే మునుపు ప్రియమైన సహోదరి సహోదరులారా, పిల్లలు మరియు దంపతుల వడకం ఇక్కడ జరుగుతూ రేపటి దినంతో అది పూర్తి అవుతుండగా ప్రత్యేకంగా మనమందరం కలిసి వాళ్ళ కోసం ప్రభుని ప్రార్థన చేద్దాం. 1 తారీఖు నుంచి 4వ తారీఖు వరకు, ఎల్లుండి వరకు జరుగుతున్నటువంటి ఈ ప్రార్థనలో పాల్గొన్న పిల్లలు బంగారు భవిష్యత్తును పొందాలని, దంపతులందరినీ అటాక్ చేస్తున్న సైతానుడు పడిపోయి దంపతులు మరి కుటుంబ సభ్యులు తిరుకుటుంబంలాగా మారాలని ప్రభుని ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మరియు చివరిగా పునీతుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. వాళ్ళు సన్మనస్కులు, అనగా మన కావలి సన్మనస్కుల గురించి ఏం మాట్లాడారో స్టార్టింగ్ నుంచి చెప్పాను. లేటుగా ఆన్లైన్లో వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ నుంచి వినండి. అందరికీ లింక్ పంపండి. ఎందుకంటే దూతలు మొన్ననే మనము అతి దూతలు, ఈరోజు కావలి దూతలు, అంటే డేంజర్ ఏదైనా ఉందేమో అవన్నిటిని కాపాడటానికి దేవుడు దూతలను పంపిస్తున్నాడేమో అనిపిస్తూ ఉంది. మరొకసారి మీకు పండుగ స్తోత్రములు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ద గార్డియన్ ఏంజల్స్. బట్ దట్స్ నాట్ ఎనఫ్. సెండ్ దిస్ లింక్ టు as many people possible, because many danger are happening and may be happening. That's why the Lord is having 2 feasts within 2-3 days. పునీత అగస్టిన్ గారు ఇలా పలుకుతున్నాడు, దీన యాత్రికులమైన మన పట్ల సన్మనస్కులు జాగ్రత్తగా చూస్తుంటారు, మనపై జాలి చూపిస్తూ ఉంటారు. దేవుని ఆజ్ఞ చొప్పున వేగిరమున మనకు సాయం అందిస్తూ ఉంటారు. మనకు ఇష్టమైన చోటుకు వెళ్ళినా మనకు తోడుగా ఉంటారని పలుకుచున్నారు. సెయింట్ అగస్టిన్ హ్యాస్ దిస్ టు సే, దే ఆర్ విత్ us in our journey and they take care of us very carefully, minutely, and they look at us with great compassion, and they come with us wherever we go and help us. ఇంత గొప్ప సన్మనస్కులకు పేరే కావలి సన్మనస్కులు. హోలీ గార్డియన్ ఏంజల్స్, ప్రే ఫర్ us. కావలి సన్మనస్కులారా, మా కోసం ప్రార్థించండి. ప్రార్థించి ముగిస్తామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే, ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే, ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే. నీవే విమోచన, నీవే మా రక్షణ, పరమ సంభావన నీవే నీవే. నీవే విమోచన, నీవే మా రక్షణ, పరమ సంభావన నీవే నీవే. విశ్వాస కవచం నీ దివ్య వాక్యం, ఆనంద మార్గం నీవే నీవే. విశ్వాస కవచం నీ దివ్య వాక్యం, ఆనంద మార్గం నీవే నీవే.
నీవే మార్గం యేసయ్యా, నీవే సత్యం యేసయ్యా, నీవే జీవం యేసయ్యా, నీవే సర్వం యేసయ్యా, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అపాయంలో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రయాణములను తోడుగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దుఃఖములో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కుటుంబ సభ్యులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దంపతులు ఏ ఉద్దేశం కోసం వచ్చారో ఆ ఉద్దేశముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల ఉడకంలో పోరాడుతున్నటువంటి బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొని విన్నపాలు రాసి ఇచ్చిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా జరుగుతున్న ప్రోగ్రామ్స్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసి లైవ్ చాట్ లో ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తల వంచి ప్రార్థించండి. ప్రభువా, అతి దూతలను స్మరించిన రోజులను బట్టి స్తోత్రం. వెంటనే కావలి దూతలను మా కోసం నియమించి అపాయముల నుండి మా జీవితమును ఆత్మను కాపాడుకోవటానికి ఎన్నుకున్న దూతల ప్రార్థన ద్వారా వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళకు అద్భుతాలు చేయండి. కన్నీటితో ఉన్న వారికి వారి యొక్క తోడును ఉంచి వారిని కాపాడండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున కావలి సన్మనస్కుల ప్రార్థన ద్వారా ప్రభు మిమ్మలను ఏరాళముగా దీవించునుగాక. Through the archangels you spoke to us, through the guardian angels you are speaking to us today. Bless us, O Lord, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఈ బాట సారికి నమ్మిక సన్మనస్కులే, కావలి సన్మనస్కులే, ఈ బాట సారులకు ధైర్యమిచ్చేదే ఆ కావలి సన్మనస్కులే. స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఫీస్ట్ డే. మీ అందరికీ పండుగ స్తోత్రములు. గాడ్ బ్లెస్ యూ.